చేయండి. అదే సిఎస్ఎస్ బ్యాటిల్ అని ఒకటి ఉంటుంది వెబ్సైట్, అది చూసి మీరు అక్కడ పొజిషన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, మీకు మంచి గ్రిప్ వస్తుంది. ఇంకా గైస్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కోర్స్. ఇప్పుడు మనం వచ్చేసి పొజిషన్లో ఉన్నాం. సో పొజిషనింగ్లో మనం మీకు స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్ అండ్ జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీ ఇవంటి ఏంటో యూజ్ అసలు దీనివల్ల యూజ్ ఏంటి, మనం ఎలా దీన్ని యూజ్ చేసుకొని ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయొచ్చు, ఇవంతా తెలుసుకుందాం ఈరోజు మనము. ఇది చాలా ఇంపార్టెంట్ పొజిషనింగ్ అనేది. దీనివల్లనే మనం ఎలిమెంట్స్ని మనం మూవ్మెంట్ చేయొచ్చు మన వెబ్ పేజ్లో. సో వితౌట్ ఎనీ డిలే, ఓకే గైస్, ఇప్పుడు చూసుకుంటే పొజిషనింగ్ ఇన్ సిఎస్ఎస్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అంటే పొజిషనింగ్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, మనము దీనివల్ల లైక్ వీ కెన్ యూజ్ ఇట్ టు ప్లేస్ ద ఎలిమెంట్స్ ఆన్ ద వెబ్ పేజ్ అకార్డింగ్ టు అవర్ నీడ్. అంటే మనకి ఎలా కావాలో అలా మనం ఎలిమెంట్స్ని ప్లేస్ చేయొచ్చు యూజింగ్ ద పొజిషన్ ఎలిమెంట్. సో దాంతోపాటు మనం ఇంకా అన్ని ఎలిమెంట్స్ మీద కంట్రోల్ తెచ్చుకొని వీ కెన్ మూవ్ ద ఎలిమెంట్స్ అండ్ ఎలా కావాలో మనం అలా అలైన్మెంట్ చేసుకోనికి యూజ్ అయితే ఇది పొజిషన్ అనే ప్రాపర్టీ. సో ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఫస్ట్ మనం రిలేటివ్ పొజిషన్ చూద్దాం. స్టాటిక్ పొజిషన్ చూద్దాం. స్టాటిక్ ఫస్ట్ బై డిఫాల్ట్ చెప్పాలంటే మన ఎవ్రీ ఎలిమెంట్ పొజిషన్ స్టాటికే ఉంటుంది బై డిఫాల్ట్. సో దీన్ని పర్టికులర్గా స్టైలింగ్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చిన అంటే మీకు కనిపించడానికి అంతే. చూడండి, దిస్ ఇస్ స్టాటిక్లీ పొజిషన్ ఎలిమెంట్. ఇదంటే జస్ట్ డాక్యుమెంట్ ఫ్లోలో వెళ్తుంది స్టాటిక్ పొజిషన్ అనేది. మనమేం ఎక్స్ప్లిసిట్గా స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. పొజిషన్ స్టాటిక్ అని బై డిఫాల్ట్ స్టాటికే ఉంటుంది. ఇప్పుడు నేను ఇచ్చినా కూడా ఏం మారదు, జస్ట్ సేమ్ ఉంటుంది. సో అది స్టాటిక్ పొజిషన్ అంటే. నెక్స్ట్ వచ్చేసి రిలేటివ్ పొజిషన్. రిలేటివ్ పొజిషన్ వచ్చేసి దీనివల్ల మనకి యూజ్ ఏంటిదంటే, దీన్ని యూజ్ చేసుకొని మనము మూమెంట్ చేయొచ్చు ఎలిమెంట్స్ని. మనము ఎటంటే అటు మూమెంట్ చేయొచ్చు ఈజీగా. లైక్ ఇది ఇక్కడ చూడండి, పొజిషన్ రిలేటివ్ ఇచ్చిన లెఫ్ట్ నుంచి ఒక 30 పిక్సెల్, టాప్ నుంచి ఒక 100 పిక్సెల్, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రీన్ ఇచ్చిన. సో ఇలా ఏదంటే మనం ఎలా అంటే అలా మూమెంట్ చేయొచ్చు. లెట్స్ నేను లెఫ్ట్ అంటే ఇక్కడ ఈ డాక్యుమెంట్ ఉంది, ఇక్కడ నుంచి లెఫ్ట్, ఇది టాప్, ఇది రైట్, ఇది బాటమ్, అన్ని సైడ్స్ నుంచి చూసుకుంటే ఇప్పుడు నేను లెఫ్ట్ నుంచి 30 ఇచ్చిన. లెట్స్ నేను లెఫ్ట్ నుంచి ఒక 100 ఇక్కడ వరకు రావాలనుకుంటున్నాను. కైండ్ ఆఫ్ ఒక 300 పిక్సెల్ ఇస్తాను, 300 పిక్సెల్స్ చూస్తే ఇక్కడికి ఇక్కడ వరకు వచ్చినాం. సో లెఫ్ట్ నుంచి నేను ఎంత మూమెంట్ చేయాలంటే అంత మూమెంట్ చేయొచ్చు. టాప్ నుంచి లెట్స్ నేను ఇంకొక 200 పిక్సెల్ మూమెంట్ చేయాలనుకుంటున్నాను. టాప్ నుంచి ఇంకా 200 పిక్సెల్ మూమెంట్ చేసిన అంటే లెఫ్ట్ నుంచి 300, టాప్ నుంచి 200. ఇంకా రైట్ నుంచి కూడా అనుకో, లెట్స్ రైట్ నుంచి ఒక 100 పిక్సెల్, ఇలా రైట్ నుంచి కూడా మనకి 100 పిక్సెల్ మూమెంట్ అయింది. సో ఇలా మూమెంట్ చేయనికి ఎలిమెంట్స్ని యూజ్ చేసేది మనం రిలేటివ్ పొజిషన్. రిలేటివ్ అనే కాదు, పొజిషన్ అనేది ఎలిమెంట్ చాలా యూస్ఫుల్ మనకి. అందులో రిలేటివ్ ఒక టైప్. సో దిస్ ఈస్ ద వన్. మనకు మొత్తం ఎన్ని పొజిషన్స్ ఉన్నాయంటే స్టాటిక్, రిలేటివ్, మన అబ్సల్యూట్, ఫిక్స్డ్, ఈ 4 ఉన్నాయి. ఇంకొకటి స్టిక్కీ కూడా ఉంటుంది, అది ఏంటిదో మీరు తెలుసుకోండి. సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఫిక్స్డే ఉంటుంది. మీరు ఒకసారి అర్థం చేసుకొని ట్రై చేయండి, మీరు తెలుసుకొని అర్థమవుతుంది ఈజీగానే అది. సో ఇది రిలేటివ్, ఇలా మూమెంట్ ఇవ్వచ్చు మనం. సో నెక్స్ట్ వచ్చేసి మనం అబ్సల్యూట్ పొజిషన్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ అబ్సల్యూట్లో మనం ఎప్పుడైనా అబ్సల్యూట్లో ఒక పేరెంట్ డివ్ లోపల చైల్డ్ డివ్ ఉంటుంది. ఆ చైల్డ్ డివ్ని మనం అబ్సల్యూట్ అని స్పెసిఫై చేసి దాని స్టైలింగ్స్ ఇవ్వాలి మనం. ఈ ఫార్మాట్ కరెక్ట్, దీని ఎప్పుడైనా ఇదే ఫార్మాట్ ఉంటుంది అబ్సల్యూట్ అప్లై చేస్తున్నప్పుడు. మనకి ఇక్కడ చూస్తే మనము అబ్సల్యూట్ ఫస్ట్ పేరెంట్ని రిలేటివ్ చేసుకోవాలా. పేరెంట్ ఎప్పుడైనా రిలేటివ్ ఉండి దాని అకార్డింగ్లో మనం దాని ఇంటర్నల్ పేరెంట్ చిల్డ్రన్ ఉంటారో దాన్ని అబ్సల్యూట్ మెన్షన్ చేసుకొని మనం స్టైల్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను పోయి పొజిషన్ని రిలేటివ్ ఇచ్చిన, లెట్స్ జస్ట్ మళ్ళీ కావాలంటే చెప్తాను. పొజిషన్ రిలేటివ్ ఇచ్చిన, ఇక్కడ చిల్డ్రన్ని అబ్సల్యూట్ ఇచ్చిన. సో అబ్సల్యూట్లో పొజిషన్ అబ్సల్యూట్ లెఫ్ట్ నుంచి 50, టాప్ నుంచి 50, బ్యాక్గ్రౌండ్ కలర్ సంథింగ్ ఇచ్చిన ఇట్లా. సో ఇలా చూస్తే మీకు ఇది అబ్సల్యూట్. అంటే దీనివల్ల యూజ్ ఏంటిది అంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది ఇది తీసేసిన అనుకోండి, బార్డర్ ప్యాడింగ్ ఉంది అనుకో. సో ఇక్కడ ఇది పేరెంట్, అంటే పేరెంట్ నుంచి నేను ఇంత దూరం వరకు వస్తున్నా అని అర్థం. ఇప్పుడు లెట్స్ నేను ఇది తీసేసిన, ఇది చూస్తే మీకు దాని పేరెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే పేరెంట్తోని మనం ఇది లెట్స్ ఈ బార్డర్ ఉంది కదా, ఇది బార్డర్ అనేది పేరెంట్ దీనికి ఈ ఎలిమెంట్కి. సో ఆ పేరెంట్ నుంచి ఎంత మూవ్మెంట్ చేయాలా, ఎలా చేయాలా అన్న థింగే మనం యూజ్ చేసేది అబ్సల్యూట్. లైక్ దానివల్ల యూజ్ ఉంటుంది పొజిషన్ అబ్సల్యూట్ వల్ల, మనం పేరెంట్తో అలైన్మెంట్ చేయొచ్చు. అది ఇంకా మస్తు యూస్ కేసెస్ ఉంటాయి. ఈ అబ్సల్యూట్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. చూడండి ఒకసారి, కొంచెం ట్రిక్కీ ఉంటుంది అబ్సల్యూట్, బట్ ఒకసారి అర్థమైతే చాలా యూస్ఫుల్ అది. ఇంకోటి నెక్స్ట్ ఫిక్స్డ్ పొజిషన్ వచ్చేసి మనకి మీరు చూసే ఉంటారు కొన్ని వెబ్ పేజెస్లో
కొన్ని వెబ్ పేజెస్లో టాప్లో స్క్రోల్ బార్ గిట్ట ఫిక్స్డ్ అయిపోయి ఉంటుంది. మనం ఎంత మూమెంట్ చేస్తున్నా అది మూమెంట్ అవ్వదు. అది ఏంటంటే జస్ట్ స్టిక్కీ అయ్యి అక్కడ ఫిక్స్డ్ అయిపోయి ఉంటుంది. సో అదే ఫిక్స్డ్ మన స్టైలింగ్ అంటే పొజిషన్ ఫిక్స్డ్ ఉంటుంది. దాన్ని నేను రన్ చేసిన అనుకోండి, ఇక్కడ ఫిక్స్డ్ అని వచ్చింది. లెట్స్ నేను దాన్ని పైకి అని ఇస్తాను అనుకో, టాప్ నుంచి ఒక 20 పిక్సెల్, రైట్ నుంచి ఒక 20 పిక్సెల్ అనుకోండి. ఇలా ఇచ్చిన దీని లోపల లెట్స్ సమ్ కాంటెంట్ ఇచ్చిన, ఇక్కడ div అని ఇచ్చి క్లాస్ కాంటెంట్ అని ఇచ్చిన, ఈ కాంటెంట్, ఈ కాంటెంట్కి నేను స్టైలింగ్ ఇచ్చిన అనుకోండి. లెట్స్ ప్యాడింగ్ ఒక 1000 పిక్సెల్ ఇచ్చిన అనుకోండి. ఇలా చూసుకుంటే మీరు చూస్తున్నారా, ఇక బిగ్ కాంటెంట్ అనేది కానీ నేను మొత్తం ప్యాడింగ్ ఇచ్చిన. ఇలా చూస్తే 1000 పిక్సెల్ ప్యాడింగ్ ఇచ్చిన. బార్డర్ ఇస్తే మీకు అర్థమవుతుంది, 1 పిక్సెల్. మీ బార్డర్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇది బిగ్ కాంటెంట్ ఇక్కడ ఉంది, ఇట్లా మూవ్మెంట్ అవుతుంది మన టెక్స్ట్ అంతా, కానీ ఇది మాత్రం ఫిక్స్డ్ ఉంది. ఇది మాత్రం ఏం మూవ్మెంట్ అవ్వట్లేదు, ఎక్కడ ఉందో అక్కడనే ఉంటుంది. సో మనకి స్క్రోల్ బార్స్లో టాప్లో నావిగేషన్ బార్ ఫిక్స్డ్ పెట్టడానికి మనం యూజ్ చేసేది పొజిషన్ ఫిక్స్డ్ అనేది. ఏంటంటే జస్ట్ ఫిక్స్డ్ ఉంటుంది, ఎక్కడికి మూవ్మెంట్ అవ్వదు. ఇక్కడ చూస్తే నేను ఇటు అంతా మూవ్మెంట్ చేస్తున్నా, మొత్తం మూవ్మెంట్ చేస్తున్నా, బట్ దిస్ ఇస్ ఫిక్స్డ్, అక్కడికి జరగట్లేదు. సో దట్ ఈస్ ఎ ఫిక్స్డ్ పొజిషన్. నెక్స్ట్ ఫిక్స్డ్ అయిపోయింది. ఇంకోటి స్టాటిక్ ఉంటుంది, స్టిక్కీ ఉంటుంది. స్టిక్కీ మీరు ఒకసారి చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ నేను ఇప్పుడు ఇది మన జెడ్ ఇండెక్స్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఫైనల్గా మిగిలిపోయింది ఏంటంటే జెడ్ ఇండెక్స్. సో జెడ్ ఇండెక్స్ వచ్చేసి దీనివల్ల యూజ్ ఏంటి అంటే, జెడ్ ఇండెక్స్ ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే, మనం ఎలిమెంట్స్ ఎప్పుడైతే ఒకదాని మీద ఒకటి స్టాకింగ్ చేయాలనుకుంటాం, అంటే లెట్స్ ఒక ఎలిమెంట్ ఉంది, దాని మీద ఇంకో ఎలిమెంట్, దాని మీద ఇంకో ఎలిమెంట్, అలా ఎలిమెంట్స్ మీద ఎలిమెంట్స్ స్టాకింగ్ చేయాలన్నప్పుడు యూజ్ అయ్యేది జెడ్ ఇండెక్స్. సో అది మన జెడ్ ఇండెక్స్ వాళ్ళు యూజ్. ఇప్పుడు లెట్స్ ఇక్కడ నేను ఒక బాక్స్ 1 బాక్స్ 2 క్రియేట్ చేసిన, ఇవి రెండు ఒక కంటైనర్ లోపల ఉన్నాయి, అంటే ఒక డివ్ లోపల ఉన్నాయి. సో దీనికి ఏం స్టైలింగ్ అప్లై చేస్తున్నాను, జస్ట్ కంటైనర్ రిలేటివ్ చేసిన, ఎప్పుడైనా రిలేటివ్ చేసుకోవాలా. తర్వాత బాక్స్ 1ని అబ్సల్యూట్ చేసిన, బాక్స్ 2ని అబ్సల్యూట్ చేసిన. ఇంటర్నల్గా తెలిసి ఏమైనా అబ్సల్యూట్ అప్లై చేసినప్పుడు ముందు ఎప్పుడైనా పేరెంట్ని రిలేటివ్ చేసుకుని దాని లోపల అబ్సల్యూట్ని అప్లై చేయాలి చైల్డ్కి. సో బాక్స్ 1కి అబ్సల్యూట్ అప్లై చేసిన, టాప్ నుంచి సమ్ 50 పిక్సెల్ ఇచ్చిన, అంటే టాప్ నుంచి 50 పిక్సెల్ కిందికి వస్తుంది, లెఫ్ట్ నుంచి 50 పిక్సెల్ మూవ్ అవుతుంది, విత్ ఒక 200 పిక్సెల్ హైట్, ఒక 200 పిక్సెల్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ బాక్స్ లెక్క క్రియేట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ బాక్స్ 1కి లైట్ బ్లూ ఇచ్చిన. సో జెడ్ ఇండెక్స్ వచ్చేసి 2 అని ఇచ్చిన, దీనికి వచ్చేసి సేమ్ అదే స్టైలింగ్సే, కానీ కొంచెం వాల్యూస్ చేంజ్ చేసిన. టాప్ నుంచి ఒక 100 పిక్సెల్ మూమెంట్, లెఫ్ట్ నుంచి ఒక 100 పిక్సెల్ మూమెంట్, విత్ హైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇచ్చింది, దానికి బ్లూ ఇచ్చింది. సో జెడ్ ఇండెక్స్ వచ్చి 1 ఇచ్చిన, అంటే ఈ జెడ్ ఇండెక్స్ 1 ఏదైతే వాల్యూ తక్కువ ఉంటుందో అది కింద ఉంటుంది, ఏదైతే వాల్యూ ఎక్కువ ఉంటుందో అది టాప్లో ఉంటుంది, అంతే. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్లూ అనేది జెడ్ ఇండెక్స్ వాల్యూ 2 ఉంది కాబట్టి బ్లూ టాప్లో ఉంది, గ్రీన్ అనేది 1 ఉంది కాబట్టి కింద ఉంది. లెట్స్ ఇప్పుడు నేను దీన్ని 1 చేసిన, దీన్ని 2 చేసిన, చూస్తే మీరు గ్రీన్ మీదికి వస్తుంది, బ్లూ కిందికి వెళ్తుంది, గ్రీన్ మీదికి వచ్చింది, బ్లూ కిందికి వెళ్ళింది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. లైక్ మనకు జెడ్ ఇండెక్స్ వల్ల యూజ్ ఏంటంటే ఒక ఎలిమెంట్ మీద ఒకదాన్ని స్టాకింగ్ చేయడానికి యూజ్ ఉంటుంది. సో దట్ ఈస్ ఇట్ గైస్. పొజిషన్ అంటే ఇదే. మీరు కొంచెం చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ లాంటివి సాల్వ్ చేయండి. అదే సిఎస్ఎస్ బ్యాటిల్ అని ఒకటి ఉంటుంది వెబ్సైట్, అది చూసి మీరు అక్కడ పొజిషన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, మీకు మంచి గ్రిప్ వస్తుంది ఇంకా. సో that is it guys, just